నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్ రావు. పాలకూర. ఈ పాలకూరని కూర వండుకోవచ్చు, లేదు పాలకూర జ్యూస్ తీసుకుని కూడా తాగొచ్చు. పాలకూరని పప్పుతో కూడా వండుకోవచ్చు. పాలకూర ఉడకబెట్టాలే కానీ ఫ్రై, రోస్ట్, ఇగురు కూర వేస్తే దీంట్లో ఉండే పోషక విలువలన్నీ పోతాయి. పాలకూరలో విటమిన్ ఏ ఉంది, విటమిన్ B2, రైబోఫ్లేవిన్, B6 పైరిడాక్సిన్, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ కే, మెగ్నీషియం, ఫోలేటు, మ్యాంగనీసు, ఐరను, కాల్షియము, పొటాషియం, ఫాస్ఫరస్, కాపరు, జింకు, సెలీనియం, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, పీచు పదార్థము, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ పాలకూర వినియోగించడం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు ఉన్నాయి. 1, దీంట్లో ఉండే ఇనుము ప్రభావం వల్ల రక్తహీనతను నివారిస్తుంది. ఎముక మూలుగు నుంచి ఎర్ర రక్త కణాలు సమృద్ధిగా ఉత్పత్తి అయి హీమోగ్లోబిన్ శాతం పెరగటానికి ఉపయోగపడుతుంది. మహిళలకు నెలసరి సమయంలో, పీరియడ్ సమయంలో రక్తం పోతుంటుంది. గర్భవతులు, బాలింతలకు కూడా రక్తహీనత ఉండే అవకాశం ఉంది. కనుక పాలకూర హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది, రక్తహీనతను నివారిస్తుంది. 2, దీంట్లో ఉండే విటమిన్ ఏ వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. రేజీకటి రాకుండా నివారిస్తూ వృద్ధాప్యంలో వచ్చే శుక్లాలు కూడా త్వరితగతిన రాకుండా కాపాడుతుంది. 3, దీంట్లో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి ప్రభావం వల్ల చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా, నిగనిగలాడుతూ, మెరిసిపోతూ, ముఖం కళగా ఉంటూ, ముఖం మీద మొటిమలు రాకుండా నివారిస్తూ, చర్మం మీద పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామరలా రాకుండా కూడా నివారిస్తుంది. వృద్ధాప్య ఛాయలు, ముఖం మీద ముడతలు, చర్మం మీద ముడతలు త్వరితగతిన రాకుండా కూడా ఎంతో మేలు చేస్తుంది. 4, రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా, పక్షవాతము, స్ట్రోక్ రాకుండా కూడా నివారిస్తుంది. 5, దీంట్లో పొటాషియం ఉండటం వల్ల, పొటాషియం ప్రభావం వల్ల రక్తపోటు, బీపీ నియంత్రించి, బీపీకి ట్యాబ్లెట్లతో పాటు పాలకూర వాడటం వల్ల నియంత్రణ, రక్తపోటు చాలా బాగా జరుగుతుంది. అదే కాకుండా వివిధ అవయవాలకు రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయము, మూత్రపిండాలకు రక్త ప్రసరణ పెరుగుతుంది. 6, శరీరములో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ అనే యొక్క పదార్థాల యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్లు కూడా రాకుండా నివారిస్తుంది. 7, షుగరు, మధుమేహ వ్యాధి, డయాబెటీస్ ఉన్నవాళ్ళు పాలకూర తినటం వల్ల రక్తంలో చక్కెర నిల్వలు స్థిరీకరించబడతాయి. షుగర్ కంట్రోల్ బాగా జరుగుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తి కూడా బాగా పెరుగుతుంది. 8, దీంట్లో పీచు పదార్థం సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. జీర్ణరసాలు, జఠరరసము, క్లోమరసము, పైత్యరసం ఉత్పత్తి పెరుగుతుంది. జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగి మలబద్ధకము లేకుండా నివారిస్తుంది. మలబద్ధకం ఉండటం వల్ల మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ వస్తాయి. పైల్స్ వచ్చినప్పుడు రక్తము చుక్కలుగా మల విసర్జన సమయంలో పడటం, రక్తము పిచికారి కొట్టినట్టుగా పడటం, వీటన్నిటికీ మూల కారణము ఈ
పీచు లేని కారణం వల్ల మలబద్ధకం. మలబద్ధకాన్ని సమర్థవంతంగా తిప్పి కొడుతుంది పాలకూర. ఇక 9, ఎవరికైతే శృంగార సమస్యలు, ముఖ్యంగా పురుషులకు లైంగిక సామర్థ్యం తగ్గినప్పుడు, వృషణాల నుంచి పురుష హార్మోన్లు టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ తగ్గినప్పుడు, అంగస్తంభనంలో సమస్యలు ఏర్పడినప్పుడు, శీఘ్ర స్ఖలనము, వీర్యము ఉత్పత్తి తగ్గినప్పుడు పాలకూర ఈ లైంగిక సమస్యలను పరిష్కరించడానికి ఎంతో దోహదపడుతుంది. ఇక 10, దీంట్లో ఉన్న మెగ్నీషియము, మ్యాంగనీసు, ఫోలిక్ యాసిడ్ ఇటువంటి ఈ ఖనిజ లవణాల ప్రభావం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి మెరుగవుతుంది, చిరాకు, పరాకు, కోపతాపాలు తగ్గుతాయి, వృద్ధాప్యంలో వచ్చే ఆల్జీమర్స్ లాంటి రోగాలు కూడా రాకుండా నివారిస్తుంది, నరాల పటుత్వానికి దోహదపడుతుంది. ఇన్ని రకాల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పాలకూరని పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు ఎంత ఎక్కువగా వినియోగిస్తే అంత ఆరోగ్యానికి శ్రేయస్కరము.